కేటీవీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వంగవీటి మోహన్ రంగా జయంతిని పురస్కరించుకుని రంగా విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఎంపీ కేశినేని చిన్ని, సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమా. కానూరులో ఏపీ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫోటో ట్రేడ్ షో. ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్. ప్రపంచ ఆర్యవేశ మహాసభ ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోషయ్య జయంతి కార్యక్రమం. విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు, స్వీట్లు పంపిణీ. విదేశాల్లో వైద్య విద్య పూర్తి చేసుకున్న విద్యార్థులకు పర్మనెంట్ రిజిస్టర్ సర్టిఫికెట్ వెంటనే ఇవ్వాలని కోరుతూ విజయవాడ ధర్నా చౌక్లో నిలిచింది. బడుగు బలహీన వర్గాల కోసం కృషి చేసి తమ ప్రాణాలను సైతం త్యాగం చేసిన వ్యక్తి వంగవీటి మోహన్ రంగా అని ఎంపీ కేశినేని చిన్ని, సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమా అన్నారు. ఆయన జయంతిని పురస్కరించుకుని విజయవాడ వ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలు స్వచ్ఛందంగా నిర్వహిస్తున్నారని తెలిపారు. ఆయన ఆశయ సాధన కోసం కృషి చేస్తామని స్పష్టం చేశారు. వంగవీటి మోహన్ రంగా ఆశయ సాధన సమితి ఆధ్వర్యంలో కండ్రికకూడల్లో 78వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమా హాజరై రంగ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. రంగ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా బ్రతికే ఉంటారని అన్నారు. పేద కుటుంబాలకు అండగా నిలబడి ప్రజలతో పాటు నడిచిన మహానుభావుడని తెలిపారు. ధైర్య సాహసంతో నిలిచి గెలిచిన నాయకుడిని పేర్కొన్నారు. బడుగు బలహీన వర్గాల కోసం ప్రాణాలు త్యాగం చేసిన మహానేతాన్ని కొనియాడారు. ఆయన ఆశయాలను నెరవేర్చే దిశగా పనిచేస్తామని తెలిపారు. పేద బడుగు బలహీన వర్గాలకి ఏ విధంగా ఆయన జీవించి ఉన్నప్పుడు అండగా ఉన్నాడు మననం చేసుకుంటూ ఈరోజు ఆ మహానుభావుడు వంగవీటి మోహన్ రంగా గారికి ఘన నివాళులు తెలుగుదేశం పార్టీ విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని చిన్ని గారు కానీ మోహన్ రంగా గారి 78వ జన్మదినం సందర్భంగా విజయవాడ నగరం అంతా ఇవాళ ఆయన స్మరించుకుంటా పేదలకి సహాయం చేస్తా తెలుగుదేశం కానీ కూటమి శ్రేణులు కానీ ఇవాళ పలు చోట్ల పలు కార్యక్రమాలు చేస్తున్నారు. మనం ఇన్ని సంవత్సరాలు కూడా గుర్తుంచుకోదగ్గ వ్యక్తిగా ఆయన విజయవాడ పేద ప్రజలకు ఎంతో సేవ చేశారు. విజయవాడ ప్రజలకే కాదు, ఆంధ్రప్రదేశ్లో ఆయన అభిమానులు లేని ప్రాంతం అంటే ఎక్కడా లేదనేది అతిశక్తి కావద్దు. ఇటువంటి గొప్ప అభిమానుల్ని సంతరించుకున్న రంగా గారి యొక్క కార్యక్రమం స్వర్గీయ శ్రీ వంగవీటి మోహన రంగా గారి 78వ జయంతి సందర్భంగా మన విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని చిన్ని గారు, అలాగే మన సెంట్రల్ నియోజకవర్గ ప్రభుత్వ విప్ శ్రీ బోండా ఉమామేశ్వరరావు గారు వచ్చి వంగవీటి మోహన్ రంగా గారికి ఈరోజు ఘన నివాళులు అర్పించడం జరిగింది. మరి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ మరి వంగవీటి మోహన్ రంగా గారి ఆశయ సాధకుడు మన అంజుబాబు గారి ఆధ్వర్యంలో, వెంకటేశ్వర గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ 64వ డివిజన్ పాయికాపురం కండ్రిక విజయవాడ నగరంలో ఈ 4 రోడ్ల కూడలిలో ఈ యొక్క రంగా గారి విగ్రహం అనేది మరి ఈరోజు జయంతి సందర్భంగా ఆయనకి ఘన నివాళులు అర్పించి పేద బడుగు వర్గాల ఆశాజ్యోతి వంగవీటి మోహన్ రంగా గారు మరి కుల మతాలకు అతీతంగా పేదలకు అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఏడాది కాలంలోనే 1,20,000 కోట్ల రూపాయల అప్పు తీసుకొచ్చిన ప్రజా సమస్యల్ని పరిష్కరించడం ఘోరంగా వైఫల్యం చెందారని చంద్రబాబు నాయుడు పరిపాలనపై మాజీ మంత్రి వైసీపీ సీనియర్ నేత వెల్లంపల్లి శ్రీనివాసరావు తీవ్రస్థాయిలో ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోషయ్య ఆర్థిక మంత్రిగా అనేక సేవలు అందించి రాష్ట్ర అభివృద్ధికి ఎంతగానో దోహదపడ్డారని పేర్కొన్నారు. రోషయ్య స్ఫూర్తితో తాము రాజకీయాల్లో ముందుకెళ్తున్నామని తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కొణిజేటి రోషయ్య జయంతిని పురస్కరించుకుని నగరపాలక సంస్థ త్రిమూర్తి చౌక్ వద్ద ఉన్న రోషయ్య విగ్రహానికి వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, ఛాంబర్ ఆఫ్ కామర్స్ మాజీ అధ్యక్షులు కొనగల్ల విద్యాధర్రావు, పలువురు కార్పొరేటర్లు, ఆర్యవేశ నాయకులు పాల్గొన్నారు. రోషయ్య జయంతిని పురస్కరించుకుని వైసీపీ నాయకులు కేక్ కట్ చేసి పేదలకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు మాట్లాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 18 సార్లు ఆర్థిక బడ్జెట్ను ప్రవేశపెట్టిన ఏకైక మంత్రిగా చరిత్రలో నిలిచిపోయారని తెలిపారు. అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయడంలో ఘోరంగా వైఫల్యం చెందిందని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కొణిజేటి రోషయ్య ఆశయ సాధన కోసం తామందరం కృషి చేస్తామని తెలిపారు. ముఖ్యమంత్రి వర్యులు మాజీ తమిళనాడు గవర్నర్గా పనిచేసిన వ్యక్తి
రాజకీయాల్లో సుదీర్ఘంగా ఈ ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రానికి అత్యధికంగా బడ్జెట్ ప్రవేశపెట్టిన ఫైనాన్స్ మినిస్టర్గా పనిచేసిన పెద్దలు కొణిజేటి రోసయ్య గారి యొక్క జయంతి సందర్భంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో మా కొనకళ్ళ విద్యాధర గారు వారి స్నేహితులు మిత్రబృందం ఆధ్వర్యంలో వారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈరోజు రోసయ్య గారి 92వ జయంతి వేడుకల్ని ఘనంగా నిర్వహించుకోవటానికి ఇక్కడ కొనకళ్ళ విద్యాధర గారి ఆధ్వర్యంలోన నిర్వహించుకోవడం జరిగింది. మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, అలాగే మా చటర్జీ గారు, కోటిరెడ్డి గారు, ఆంజనేయ రెడ్డి గారు, కార్పొరేటర్లో, అలాగే మా వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు, నాయకులు అందరం ఈరోజు వచ్చి ఏదైతే రోసయ్య గారికి ఘనంగా జయంతి వేడుకలు నిర్వహించే విధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని అన్నది మేము ఇక్కడ పెట్టుకోవడం జరిగింది. ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకి సీఎంగా ఒక దిశానిర్దేశం చేసిన ఒక ప్రజ్ఞాశాలి. ఎందుకంటే ఒక ఫైనాన్షియల్ మినిస్టర్గా మనకి ఎంతో తెలుగు రాష్ట్రాలకి ఎంతో సేవలు అందించారు. ఆయన ప్రతిభతో ఆంధ్ర రాష్ట్రాన్ని ఎంతో ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి రోసయ్య గారు. ఆయనకి గవర్నర్గా కూడా జోహార్ కొంజేటి రోసయ్య గారు, జోహార్ కొంజేటి రోసయ్య గారు, జోహార్ కొంజేటి రోసయ్య గారు. ఆంధ్ర రాష్ట్ర పరిపాలనకి ముద్దు పేరు రోసయ్య గారు. ఆర్థిక సంస్కరణలతో పాటు ఆర్థిక బడ్జెట్ని 16 సంవత్సరాలు ప్రవేశపెట్టినటువంటి మహామేధావి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఇప్పుడైనా గుర్తు తెచ్చుకోవాలి. అప్పు లేకుండా రాష్ట్ర బడ్జెట్ని ఇన్ని సంవత్సరాలు తీర్చిదిద్దినటువంటి ఏకైక నాయకుడు రోసయ్య గారు. అలాగే తమిళనాడు గవర్నర్గా, ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ తరఫున ఈరోజు ప్రముఖ రాజకీయ నాయకుడు, మాజీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు, అలాగే మాజీ గవర్నర్ గారు అయినటువంటి కొంజేటి రోసయ్య గారికి నివాళులు అర్పించడం జరిగింది. ప్రతి నాయకుడు కూడా ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆర్థిక అభివృద్ధి సాధించాలన్నా, ఆర్థిక సవరణలు తీసుకురావాలన్నా అది రోసయ్య గారికే సాధ్యమని చెప్పి పెట్టింది పేరుగా మనకు తెలుసు. మన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో దాదాపు 18 సార్లు బడ్జెట్ని ప్రవేశపెట్టినటువంటి ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది కొంజేటి రోసయ్య గారు అని చెప్పి మీ అందరికీ సవినంగా తెలియజేసుకుంటూ, పార్టీలకు అతీతంగా మరి చక్కటి ప్రజాసేవలో పునీతమైనటువంటి వ్యక్తి, నిర్మలంగా, నిష్కల్మషంగా, నిజాయితీగా ప్రజాసేవ చేసి వారి జన్మను తరింపజేసుకున్నటువంటి వ్యక్తి కొంజేటి రోసయ్య గారు. వారికి ఈ సందర్భంగా నివాళులు అర్పిస్తూ ఉన్నాను. ఫోటోలు కేవలం ఓ సంఘటన గుర్తుంచుకునే సాధనమే కాదు, తరతరాల వరకు గుర్తుండిపోయే చారిత్రాత్మక దృశ్యమని ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, బోడి ప్రసాద్లు అన్నారు. ఫోటో అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ముఖ్యమైన భాగమని తెలిపారు. అనేక కార్యక్రమాల్లో ఫోటోగ్రాఫర్ పాత్ర చాలా కీలకమని తెలిపారు. విజయవాడ కానూరులో ఏపీ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫోటో ట్రేడ్ షో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, పెనుమలూరు ఎమ్మెల్యే బోడి ప్రసాద్, బీజేపీ నేత బబ్బూరి శ్రీరామ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అతిథులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమం ప్రారంభించారు. అనంతరం స్టాల్స్ ని సందర్శించి అక్కడ ప్రదర్శించబడిన కెమెరాలు, ఫోటో పరికరాలు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఫోటో అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక ముఖ్యమైన భాగం అని అన్నారు. ప్రతిరోజు జరిగే ఎన్నో కార్యక్రమాల్లో ఫోటోగ్రాఫర్ పాత్ర ఎంతో కీలకంగా ఉంటుందని తెలిపారు. ఫోటోలు కేవలం ఒక సంఘటన గుర్తుంచుకునే సాధనమే కాదు, తరతరాల వరకు గుర్తుండిపోయే చారిత్రాత్మక దృశ్యమని స్పష్టం చేశారు. ఇలాంటి ట్రేడ్ షోలు ఫోటోగ్రాఫర్లకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని వెల్లడించారు. నిర్వాహకులు మాట్లాడుతూ ఈ ఫోటో ట్రేడ్ షోను ఫోటోగ్రాఫర్లకు పండుగ లాంటిదని అన్నారు. సుమారు అన్ని ప్రముఖ కంపెనీలు వారు పాల్గొన్నారని తెలిపారు. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా అత్యాధునిక కెమెరాలు, లెన్స్లు, ఇతర పరికరాలు అందుబాటులో ఉన్నాయన్నారు. విడిపోయిన ఆంధ్ర రాష్ట్రంలో 2014 నుంచి ఫోటో ఎగ్జిబిషన్ పెట్టడం ఈ ఫోటో అసోసియేషన్ వారికి, మా బోర్డు వారిని పిలిచి గౌరవించడం మా అదృష్టంగా భావిస్తున్నాం. ఇవాళ ఫోటో అనేది జీవితంలో ఒక భాగం. ప్రతిరోజు మన ఒక రాజకీయ నాయకుడైనా, ఒక సినీ యాక్టర్ అయినా, లేదా ఏ సెలబ్రిటీ అయినా ప్రతిరోజు కూడా ఏదో కార్యక్రమాల్లో ఫోటో కెమెరామెన్ లేకుండా కార్యక్రమాలు జరగవు. ఇవాళ ఎంత ఫాస్ట్గా డెవలప్ అవుతుందంటే మరి ఇక్కడున్న ఇన్ని చూస్తే 60 కంపెనీలు భారతదేశంలోనే కాదు ఇంటర్నేషనల్గా పేరెన్నికైన కంపెనీలని కూడా ఇక్కడ దీంట్లో పార్టిసిపేట్ చేశాయి. ఆ స్క్రీన్లు చూస్తూ ఉన్నా, కెమెరాలు చూస్తూ ఉన్నా, వాటి రేట్లు చూస్తూ ఉన్నా కూడా ఆశ్చర్యం వేస్తూ ఉంది.
పాత రోజుల్లో ఫోటోగ్రాఫ్స్, అలాగే డిజిటల్ స్క్రీన్స్, ఆధునిక కెమెరాలు, రకరకాలుగా అనేక సంస్థలు ఇక్కడికి వచ్చి ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈ ఫోటోగ్రాఫర్స్ యూనియన్ వారికి కూడా ఆ యొక్క అభినందనలు తెలియజేస్తాను. ఈరోజు విజయవాడ మన కళ్యాణ్ మండపంలో ఆంధ్రప్రదేశ్ అమరావతి అమరావతిలో ఫోటోగ్రాఫర్స్ పండగ ఫోటో ఎగ్జిబిషన్ జరుగుతూ ఉంది. ఈ ఎక్స్పోకి ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని అసోసియేషన్లు కూడా మూకమ్మడిగా మద్దతు తెలియజేస్తూ మరి ఇప్పుడు ఇక్కడే ఉన్నారు. అందరి తరపున ఫోటోగ్రాఫర్లకి వెల్కమ్ చెప్తూ ఇక్కడ సుమారు 60 స్టాల్స్ రావటం, అన్ని కంపెనీల వారు ఇక్కడ డెమో ఏర్పాటు చేశారు. అలాగే టెక్నాలజీని అభివృద్ధి చెందుతున్న ఈ దేశంలో ప్రతి ఫోటోగ్రాఫర్కి 1995 నుండి క్రమం తప్పకుండా ఫోటో ట్రేడ్ షో ఒక ఎగ్జిబిషన్ ద్వారా దేశ విదేశాలకు సంబంధించినటువంటి కంపెనీలు, కెమెరాస్ కావచ్చు, భారతదేశానికి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పరిచయం చేయాలనేటువంటి ఒక మంచి సంకల్పం, మంచి ఉద్దేశంతో ఫోటోగ్రాఫర్స్ కూడా ఆర్థికంగా రాణించాలి, కొత్త కొత్త టెక్నాలజీతోని అభివృద్ధి చెందాలనేటువంటి ఒక మంచి సంకల్పంతో అభిమన్యు రెడ్డి గారు, అదేవిధంగా మాదాల రమేష్ గారు, స్థానిక ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్స్ అందరి ఆధ్వర్యంలో కూడా క్రమం తప్పకుండా జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ 2 తెలుగు రాష్ట్రాల్లోని దాదాపు ఒక 10 సార్లు పైగా ఈ యొక్క విజయవాడ మహానగరంలోని ఇటువంటి ఎగ్జిబిషన్ పెట్టడం. ప్రపంచ ఆర్యవేశ మహాసభ ఆధ్వర్యంలో దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి కొణిజెట్టి రోషయ్య జన్మదినాన్ని సేవా కార్యక్రమాలతో నిర్వహించడం ఆహ్వానించదగ్గ విషయమని ఆర్యవేశ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్ వెల్లడించారు. గత ప్రభుత్వం రోషయ్యకు కనీస మర్యాద కూడా ఇవ్వలేదని స్పష్టం చేశారు. విద్యార్థుల కోరిక మేరకు కొద్ది రోజుల్లోనే బోర్ వేసి నీటి సదుపాయం కల్పిస్తామని తెలిపారు. ప్రపంచ ఆర్యవేశ మహాసభ ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి కొణిజెట్టి రోషయ్య జయంతి కార్యక్రమం వన్ టౌన్లోని పాదర్తి సుందరం హైస్కూల్లో శుక్రవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్యవేశ కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్, మహాసభ సభ్యులు వివికే నరసింహారావు, కొణిజెట్టి రమేష్ తదితరులు పాల్గొన్నారు. రోషయ్య చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు, స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. రోషయ్య విలువలు కలిగిన రాజకీయవేత్త అని కొనియాడారు. గత ప్రభుత్వం మహానేత రోషయ్యను అవమానపరిచే విధంగా ప్రవర్తించిందన్నారు. గతంలో ఈ ప్రాంతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి స్కూల్ విద్యార్థుల మంచినీటి సదుపాయం కూడా అందజేయలేదన్నారు. ఇప్పుడు రోషయ్య మీద ప్రేమ ఉన్నట్లు ఆర్భాటం చేస్తున్నారన్నారు. స్కూల్ విద్యార్థుల కోసం బోరు వేసి కొద్ది రోజుల్లోనే నీటి సదుపాయం కల్పిస్తామన్నారు. రోషయ్య గారి వర్ధంతి కార్యక్రమం సందర్భంగా, జయంతి కార్యక్రమం సందర్భంగా ఇక్కడ స్కూల్లో పిల్లలకి ఉచిత పుస్తకాలు ఏర్పాటు చేయటం, అలాగే స్కూల్ పిల్లలకి మంచినీళ్ళ సదుపాయం కోసం ఇబ్బంది పడతా ఉంటే మేము మా సొంత ఖర్చులతో వారికి కావాల్సిన బోరు కూడా వేయిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. తొందరలోనే ఒక 10-15 రోజుల్లో బోరు కూడా వేసి మరో కార్యక్రమం ఇక్కడ కండక్ట్ చేస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ ఈరోజు రోషయ్య గారి కార్యక్రమంలో ముందుకొచ్చి కార్యక్రమం నిర్వహిస్తున్న వరల్డ్ ఆర్యవేశ మహాసభ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. వారి కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రి గారిని కలవడానికి అపాయింట్మెంట్ అడిగారు. ఈ కార్యక్రమం తర్వాత వారిని కూడా ముఖ్యమంత్రి గారిని కలిసి ఎక్కడైతే అమరావతిలో కట్టబోయే కట్టడాల్లో ప్రభుత్వానికి సంబంధించిన ఒక భవనానికి కానీ లేదా ఒక స్మృతివనానికి కానీ రోషయ్య గారు పేరు పెట్టించే ప్రయత్నం కూడా ఇంతకుముందు హామీ ఇచ్చిన ప్రకారం ముందుకు తీసుకెళ్తామన్న సంగతి కూడా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా గతంలో కనుక మనం చూసుకున్నట్టయితే స్థానిక శాసనసభ్యుడు, స్థానిక మంత్రిగా పనిచేసిన వ్యక్తి ఇదే రోషయ్య గారు చనిపోతే ఇక్కడ వరల్డ్ ఆర్యవేశ మహాసభ తరపున కార్యక్రమం చేస్తానన్నా చేయనీయకుండా అడ్డుకున్న పరిస్థితి మీ అందరికీ తెలిసిందే. మరి ఈరోజు పొద్దున్నే గుర్తొచ్చాడు ఆయనకి. పొద్దునే 7ంటికి వెళ్ళి దండేసి వచ్చాడు. ఆయన మంత్రిగా ఉన్నప్పుడు కౌన్సిల్లో కానీ తీర్మానం కానీ పెట్టకపోతే కనీసం ఆ రోజు మరి రోషయ్య గారి పేరు చెప్పుకొని రాజకీయాలు చేసిన వ్యక్తి ఎందుకు రోషయ్య గారి కోసం పాటుపడలేదు అనే విషయం ఆయన తెలుసుకోవాలి. రోషయ్య గారు ఒక మాజీ ముఖ్యమంత్రి. పెద్దలు గురువర్యులు శ్రీ కొణిజెట్టి రోషయ్య గారు మా అందరికీ ఆదర్శం. కుల సంఘాలలో కానీ రాజకీయాల్లో కానీ ఆయన ఆదర్శంగా మేము అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. ఈరోజు ఆయన జయంతి సందర్భంగా పాఠశాలలోని విద్యార్థులందరికీ కూడా పుస్తకాలు పంపిణీ చేస్తున్నాం. మీ అందరికీ కూడా వచ్చేందుకు ధన్యవాదాలు చేస్తూ జై వాసు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డైరెక్టర్ అసోసియేషన్ అధ్యక్షులు వి సముద్ర తెలిపారు. హైదరాబాద్లో చలనచిత్ర కార్మికులకు సొంత గృహం కల్పించినంత ఘనత నారా చంద్రబాబుకి దక్కుతుందన్నారు. చిత్ర పరిశ్రమ సభ్యుల సంక్షేమం, అభివృద్ధి కోసం సీఎం చంద్రబాబు నాయుడు కలిసి త్వరలో ఒక రిప్రజెంటేషన్ ఇవ్వనున్నట్టు తెలిపారు. నగరంలోని ఏపీ ఎన్జీఓ కార్యాలయం నందు ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డైరెక్టర్ అసోసియేషన్కు ఏకగ్రీవంగా ఎన్నికైన ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా అధ్యక్షులు వి సముద్ర మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి
అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ 2016 సంవత్సరం నుండి కార్యకలాపాలు సాగిస్తోందన్నారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ కు ఏకగ్రీవంగా ఎగ్జిక్యూటివ్ కమిటీ ఎన్నిక జరిగిందని, సభ్యుల సంక్షేమం అభివృద్ధి కోసం నారా చంద్రబాబు నాయుడుని కలిసి రిప్రజెంటేషన్ త్వరలో ఇస్తామన్నారు. అనంతరం ఉపాధ్యక్షులు గుడ రామకృష్ణారెడ్డి మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేయడం అభినందనీయమని, ఆనాడు హైదరాబాద్లో చలనచిత్ర కార్మికులకు సొంత గృహం కల్పించిందని, కూటమి ప్రభుత్వం ఆ దిశగా కార్యాచరణ చేయాలని కోరారు. తదనంతరం ప్రధాన కార్యదర్శి తోరం రాజా మాట్లాడారు. చలనచిత్ర పరిశ్రమ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి చెందాలంటే స్టూడియోలు రాని రికార్డింగ్ థియేటర్స్, డబ్బింగ్ థియేటర్స్ ఏర్పాటు జరగాలని, అప్పుడే ప్రభుత్వానికి ఆదాయం చేకూరుతుంది. కాబట్టి ప్రభుత్వం ఆ దిశగా కృషి చేయడానికి తాము ప్రభుత్వానికి వినతి పత్రం అందజేస్తామని తెలిపారు. నమస్కారం అండి. నా పేరు వి సముద్ర. మీ అందరికీ తెలుసు, ఫిల్మ్ డైరెక్టర్గా 18 సినిమాలు చేశాను. అలాగే ఈ రోజున ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మీడియా మిత్రులకి ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈ రోజున ఇక్కడ మేమందరం సమావేశం అవడానికి రీజన్ 16 ఏళ్ళుగా అంటే 2016 మా రాజా గారి ఆధ్వర్యంలో ఫెడరేషన్ అప్పటి నుంచి ఇక్కడ చిత్ర పరిశ్రమను ఇక్కడ తీసుకురావాలి, చేయాలని చెప్పి ఆ రోజు నుంచి అనుకుంటూ అప్పటి నుంచి ఈ రోజుకి గవర్నమెంట్ సహకారంతో, ఈ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సహకారంతో రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు పిలిచిన విషయం గురించి కానివ్వండి, వీటన్నిటిలో ఇక్కడ ఫిల్మ్ ఇండస్ట్రీని డెవలప్ చేయాలి అన్న ఉద్దేశంతో మేమందరం ఇన్నాళ్ళు హైదరాబాద్లో ఉన్నటువంటి ఫెడరేషన్ని ఇక్కడ అక్కడ ఉన్నటువంటి సీనియర్ పర్సన్స్ అందరినీ ఇక్కడ తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ ఒక ఫెడరేషన్ స్థాపించి ఏర్పాటు చేయడం జరిగింది. ఇంతవరకు మా వాళ్ళు కూడా మిగతా గూడ రామకృష్ణ సార్ డైరెక్టరు, ఇప్పుడు యాక్టరు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు నంది అవార్డు కూడా తీసుకున్నాం, సంతోషం. ఆ తర్వాత 2009-10 తర్వాత అవార్డులు కూడా లేవు. ముందుగా ఇక్కడ ఇటీవల సంవత్సరం క్రితం ఏర్పాటైన కూటమి ప్రభుత్వానికి నేను ఈ డైరెక్టర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడిగా ఉన్నాను, గూడ రామకృష్ణ. ముందుగా కూటమి ప్రభుత్వానికి అభినందనలు, కృతజ్ఞతలు. మాకు ఇన్స్పిరేషన్ మొత్తానికి ఇక్కడ మేము ఫెడరేషన్ అక్కడి నుంచి ఇక్కడ ఫెడరేషన్ ఫామ్ చేస్తున్న 6 ఏళ్ళుగా తోరం రాజా అతని అధ్యక్షతన ఒక్కొక్క యూనియన్ ఫామ్ చేసుకుంటూ వస్తున్నాడు. ఇప్పటికీ మా డైరెక్టర్ అసోసియేషన్ ఫామ్ అయింది. ఇక్కడ మేము తెలుగు వాళ్ళం ఎక్కడున్నా కూడా తెలుగు సినిమా ఒకటే, తెలుగు వాళ్ళం ఒకటే, సాంకేతిక నిపుణులు కావచ్చు, కళాకారులు కావచ్చు, అందరం ఒకటే. అయితే ఇటీవల కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, సినిమా పరిశ్రమని ఆంధ్రప్రదేశ్కి ఆహ్వానించారు. ఇక్కడ మీకు అన్ని సకల సదుపాయాలు ఏర్పాటు చేస్తాం, మీరు రావాలని చెప్పేసి వాళ్ళు ఆహ్వానించారు, సంతోషం. ఇటీవల తెలంగాణలో పెద్ద అవార్డ్స్ కూడా ఇచ్చారు, సంతోషం. 14 ఏళ్ళ తర్వాత త్వరలో ఇక్కడ కూడా నంది అవార్డ్స్ ఇస్తారు, సంతోషం. ఆంధ్రప్రదేశ్ ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసినటువంటి ఈ పత్రిక సమావేశానికి ఇచ్చేసినటువంటి ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారములండి. నా పేరు తోరం రాజా. ఆంధ్రప్రదేశ్ ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా నేను ఇటీవల ఎన్నిక కావడం జరిగిందండి. ఈ మొట్టమొదటి సమావేశంలో ముఖ్యంగా ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ సభ్యులందరూ కూడా మమ్మల్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు సహకారం అందించినటువంటి ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్కి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో షూటింగ్లు అంటే మాకు 35 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉందండి. ఈ 35 సంవత్సరాల నుంచి కూడా షూటింగ్లు ఆంధ్రప్రదేశ్లో చేస్తున్నాం. కానీ ఇండస్ట్రీ ఏర్పడే పరిస్థితి మరి రాష్ట్రం ఏర్పడ్డది కాబట్టి ప్రత్యేక పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్లో కూడా ఇండస్ట్రీ ఏర్పడాలి అన్నదే మా ఆకాంక్ష. కులమతాలకు అతీతంగా ప్రజా సమస్యల పరిష్కారానికి వంగవీటి మోహన్ రంగా కృషి చేశారని రంగా కుమారుడు మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ అన్నారు. అందుకే ఆయన అభిమానులు అన్ని పార్టీల్లో ఉన్నారని తెలిపారు. రంగా ఆశయాల సాధన కోసం కృషి చేస్తామని ఆయన స్పష్టం చేశారు. మాజీ ఎమ్మెల్యే వంగవీటి మోహన్ రంగా 78వ జయంతి సందర్భంగా నగరంలోని రాఘవయ్య పార్క్ వద్ద రంగా విగ్రహానికి ఆయన తన్నేడు రాధాకృష్ణ పూలమాలు వేసి నివాళులర్పించారు. ఆయనతో పాటుగా టీడీపీ నేత బొప్పన భవకుమార్, జనసేన నాయకుడు అక్కల రామ్మోహన్ గాంధీ అనంతరం రాధాకృష్ణ మాట్లాడారు. కులమతాలకు
అతీతంగా అన్ని వర్గాల ప్రజలు తన తండ్రిని ఆరాధించడమే సంతోషంగా ఉందన్నారు. పేదల కోసమే రంగ పనిచేస్తారని, అందుకే ప్రజల గుండెల్లో ఆయన నిలిచిపోయారని పేర్కొన్నారు. రంగ కుమారుడిగా ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లడానికి కృషి చేస్తామన్నారు. రాధారంగ మిత్ర మండలి సభ్యుల్ని కలుపుకొని పనిచేస్తామని రాధాకృష్ణ పేర్కొన్నారు. జనసేన నాయకుడు అక్కల రామ్మోహన్ రావు గాంధీ, వీర మహిళ రావి సౌజన్య, టీడీపీ నేత బొప్పన భవకుమార్ తదితరులు మాట్లాడారు. ప్రజానాయకుడైన వంగవీటి మోహన్ రంగ గతించి దశాబ్దాలు గడిచిన ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచి ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో రంగ అభిమానులు, ప్రతినిధులు రాజకీయాలకు అతీతంగా పాల్గొని దివంగత నేతకు ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా పేద మహిళలకు చీరలు, పండ్లు పంపిణీ చేశారు. సందర్భంగా ఇవాళ విజయవాడ నగరంలోనే కాదు ప్రతి జిల్లాలోనూ ఆయన అభిమానించే కార్యకర్తలు కానివ్వండి, నాయకులు కానివ్వండి, ఆయన ఆశీస్సులతోటి అందరూ కలిసికట్టుగా నడుస్తూ ఉన్నారు. ఆయనకు నివాళులు అర్పిస్తూ ఉన్నారు. ఆయన జయంతి సందర్భంగా అందరినీ కోరేది ఒకటి, పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా అభిమానించే ప్రతి ఒక్కరు కూడా ఆయన ఆశయ సాధన కోసం కృషి చేయాలని చెప్పని, కలిసికట్టుగా ఉండాలని చెప్పని కూడా అభిమానులందరినీ కోరుకుంటాం. 78వ జయంతి సందర్భంగా వంగవీటి మోహన్ రంగా గారు విజయవాడలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్ మొత్తం ఆయన బతికిన, ఆయన జీవితంలో ఆయన నడిపిన నడక, వీటన్నింటినీ ఆదర్శంగా తీసుకొని ముందుకు నడిచే ప్రతి వ్యక్తికి అభినందనలు తెలియజేస్తూ, అట్లాగే ఇక్కడ ఏర్పాటు చేసిన మన రంగా గారి అబ్బాయి అయిన రాధాకృష్ణ గారు, వారికి కూడా ఇవన్నీ నడుపుతున్నందుకు మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పి కోరుకుంటూ, అట్లాగే మన పార్టీలో ప్రతి ఒక్కళ్ళు, తెలుగుదేశం పార్టీలో ప్రతి ఒక్కళ్ళు కూడా రంగా గారి జయంతికి ఉత్సాహంగా ముందుకొచ్చి జరపడమే కాకుండా ప్రతి విషయంలోనూ రంగా గారి పేరు చెప్తూ ముందుకు నడుస్తున్నందుకు చాలా థ్యాంక్స్. దేశంలో 50% పైబడి ఉన్నటువంటి బీసీ సామాజిక వర్గానికి శతాబ్దాలుగా అన్యాయం జరుగుతూనే ఉందని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు డాక్టర్ లాగుడు గోవిందరావు ఆరోపించారు. జూలై 21న జరగబోయే పార్లమెంట్ సమావేశంలో బీసీ సామాజిక వర్గానికి జనగణనతో పాటు కులగణన కూడా చేపట్టాలని, బీసీ సామాజిక వర్గానికి చట్టసభలో 50% రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని, బీసీ రక్షణ చట్టం ఏర్పాటు చేయాలని వంటి ప్రధానమైన డిమాండ్లతో కూడిన జూలై 20న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. మీడియా మిత్రులందరూ కూడా నమస్కారం. డాక్టర్ లగుడు గోవిందరావు, జాతీయ అధ్యక్షులు, బీసీ సంక్షేమ సంఘం. జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నేడు విజయవాడ ప్రెస్ క్లబ్ వేదికగా దశాబ్దాలుగా, శతాబ్దాలుగా బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని నిరసిస్తూ బీసీలకు కావాల్సినటువంటి డిమాండ్లు, హామీలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా దేశవ్యాప్తంగా జనగణనతో పాటు కులగణన కూడా చేపట్టాలని చెప్పి ప్రధాన డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా 50% రిజర్వేషన్లు చట్టసభల్లో కల్పించాలని, కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. మరి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా చట్టసభల్లో 33% మాత్రం రిజర్వేషన్ మాత్రమే కల్పించడం జరిగింది. కాబట్టి తప్పనిసరిగా 50% రిజర్వేషన్ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలి. పర్మనెంట్ రిజిస్ట్రేషన్ల కోసం ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ విజయవాడలో ఆందోళన కొనసాగిస్తున్నారు. ఏడాది కాలంగా పోరాడుతున్న తమ గోడు పట్టించుకునే వారు కరువయ్యారంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ ధర్నా చౌక్లో చేపట్టిన నిరసన 3వ రోజుకు చేరింది. నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిబంధన ప్రకారం అన్ని అర్హతలు సాధించిన తమకు శాశ్వత రిజిస్ట్రేషన్ ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి న్యాయం చేయాలని వైద్యులు డిమాండ్ చేస్తున్నారు. విదేశాల్లో వైద్య విద్యను పూర్తి చేసుకున్న విద్యార్థులకు పర్మనెంట్ రిజిస్టర్ సర్టిఫికేట్ వెంటనే ఇవ్వాలని కోరుతూ విజయవాడ ధర్నా చౌక్లో నిరసన దీక్ష చేపట్టారు. ఆందోళనలో పాల్గొన్న ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ ప్లకార్డులు ప్రదర్శించి పెద్ద ఎత్తున నినాదాలు చేపట్టారు. ఈ సందర్భంగా వైద్య కోర్సులు పూర్తి చేసుకున్న విద్యార్థులు మాట్లాడారు. రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ల కోసం ఏడాదిగా ఎదురు చూస్తున్నా తమ గోడు వినేవారు లేరని దుయ్యబట్టారు. తమ సమస్యల్ని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఎంతో వ్యయ ప్రయాసాలతో విదేశాల్లో వైద్య విద్య పూర్తి చేసుకుని ఇక్కడ ఇంటర్న్షిప్ పూర్తి చేసుకున్న తమకు ఇలా అన్యాయం చేయడం సరికాదన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి తక్షణమే న్యాయం చేయాలని వైద్యులు డిమాండ్ చేశారు. విద్యార్థులకు సంఘీభావంగా ఏబీవీపీ, ఏఏఎస్ఎఫ్, డిపిడిఎఫ్ నేతలు పాల్గొన్నారు. నా పేరు సుజన్ అండి. మేము చైనాలో చేసాం, మేమందరం చేసాం, ఒక్కొక్క కంట్రీలో చేసుకుంటూ వచ్చాం. స్టడీస్ అంతా కంప్లీట్ చేసాం, ఎంబీబీఎస్ చేసాం. అక్కడే కొన్ని కంట్రీస్లో అయితే ఇంటర్న్షిప్ కూడా కంప్లీట్ చేసాం, హౌస్ సర్జన్ అంటారు దాన్ని. అదంతా కంప్లీట్ చేసుకొని ఇక్కడికి వచ్చి 19 సబ్జెక్ట్స్ ఒకేసారి ఎగ్జామ్ పాస్ అయ్యాం.
ఢిల్లీ ఐ మీన్ ఆల్ ఓవర్ ఇండియా ఎగ్జామ్ పెడతారు. అది క్వాలిఫై అయ్యి ఇక్కడ రిజిస్ట్రేషన్స్ వస్తాయని అప్లై చేస్తే ఏమైందంటే రిజిస్ట్రేషన్స్ ఇవ్వట్లేదు, అది ఆపేసాము, ఎన్ఎంసీ క్లారిఫికేషన్ రావాలి, ఆ క్లారిఫికేషన్ రావాలి అని చెప్పారు. సరే అని ఎన్ఎంసీకి కూడా వెళ్ళాం, ఎన్ఎంసీ నుంచి కూడా తెచ్చుకుంటే లేదు మాకు ఇంకా క్లారిఫికేషన్ రావాలి అని అన్నారు. మొత్తం డాక్యుమెంట్స్ అని మళ్ళీ ఆ కంట్రీకి పంపించి ఎంబసీ వెరిఫికేషన్స్ అయ్యాయి అన్నారు. సరే మీరు ఇదే న్యూస్ మళ్ళీ ఆయన అడుగుతారు రిజిస్టర్ దగ్గరికి వెళ్ళి, ఏంటండి ఇలా చెప్తున్నారు స్టూడెంట్స్, అది కరెక్టా అని. ఆయన ఒకటే అంటారు రూల్ అని అంటారు. ఆ రూల్స్ చెక్ చేసే వాళ్ళు ఇప్పుడు వరకు ఎవరు లేరు. ఆ రూల్ అంతా చూస్తే ఎన్ని ఫ్లాస్ ఉన్నాయి ఏంటి అదన్నీ తెలుస్తాయి. ఇన్నిసార్లు మమ్మల్ని అడుగుతున్నారు కదా, ఒక్కరోజన్నా ఆయన్ని పిలిచి మా ముందు సమాధానం చెప్పించగలిగారా? ఆయన సమాధానం చెప్తే ఆయన అసలు ఎంత గేమ్ ఆడుతున్నాడు అనేది అందరికి తెలిసిపోతుంది. కాబట్టి ఆయన అసలు బయటికి రావట్లేదు. ఇన్నిసార్లు అడుగుతున్నాం డిబేట్కి రండి అని, ఇప్పుడు వరకు ఆయన అయితే బయటికే రావాలి. సాయి కుమార్, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు. మా పిఆర్లు మాకు ఇవ్వండి అని చెప్పి ఏపీఎంసీ దగ్గరికి నిన్న వైద్య విద్యార్థులు విదేశాల్లో పూర్తి చేసిన వారందరూ కూడా అక్కడికి వెళ్ళి వాళ్ళు మా పిఆర్లు మాకు ఇవ్వండి అంటే అక్కడ దీక్ష చేసిన సందర్భంలో ఆ సందర్భంలోనే చైర్మన్ గారు కూడా ఏపీఎంసీ చైర్మన్ గారు వచ్చారు. సార్ మీరన్నా చెప్పండి, ఆ రిజిస్టర్ గారిని పిలిపించి మా సంతకాలు పెట్టించి మాకు సర్టిఫికేట్లు ఇవ్వండి సార్, మా జీవితం అప్పుడైనా బాగుపడుతుంది, మీరే మమ్మల్ని అడ్డుకోండి సార్ అని చెప్పిన సందర్భంలో పోలీసు వారందరూ కూడా వాళ్ళందరినీ కూడా అడ్డుకొని అక్కడ నుంచి పక్కకు తప్పించి, మరి ముఖ్యంగా మహిళలను చూడకుండా కూడా అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ మేడం గారు ఒక సాటి మహిళను కూడా చూడకుండా ఆమె ఒక మహిళని కూడా వైద్య విద్యార్థులపైన ఆడపిల్లలపైన ఆమె చాలా దుర్భాషంగా ప్రవర్తిస్తూ ఆమెకు నోటికి వచ్చినటువంటి మాటలను మాట్లాడుతూ కాకుండా ఆమె వాళ్ళ విద్యార్థులపైన కూడా చాలా దురుచుగా ప్రవర్తన చేసింది. యూనిఫామ్ ధరించినటువంటి ఒక మహిళ ఆ విధంగా మహిళలపైన దారుణంగా బిహేవ్ చేయడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. జుట్టుబట్టి లాగడం, ఇష్టానుసారంగా బిహేవ్ చేయడం, ఒక యూనిఫామ్ చేసుకున్నటువంటి ఆమె పోలీసు లాగా వ్యవహరిస్తుందా లేకపోతే రౌడీ షీటర్ లాగా వ్యవహరిస్తుందా కూడా అర్థం కాకుండా ఆమె ఆ పద్ధతిలో చాలా దబాయిస్తుంది. అక్కడే సీఏ గారులు ఉన్నారు, ఏసీబీలు గారులు ఉన్నారు, అందరూ ఉన్నారు. వాళ్ళ ఆదేశాల ప్రకారం మీరు డ్యూటీ. వంగవీటి మోహన్ రంగా జయంతి వేడుకలు ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా తెలంగాణ, కర్ణాటక వంటి ప్రాంతాల్లో కూడా అభిమానులు ఘనంగా వేడుకలు జరుపుకుంటున్నారని కూటమి నేతలు వెల్లడించారు. పేదల పక్షాన నిలబడి ప్రభుత్వంపై ఎన్నో ఉద్యమాలు చేసిన మహానీయుడని వారు కొనియాడారు. వంగవీటి మోహన్ రంగా చనిపోయిన అందరి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని కీర్తించారు. పశ్చిమ నియోజకవర్గంలోని సితారా సెంటర్లో కాపు సంఘాల నాయకులు మైలవరపు దుర్గారావు ఆధ్వర్యంలో వంగవీటి మోహన్ రంగా 78వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా జనసేన అధ్యక్షుడు సామినేని ఉదయభాను, మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న, ఆర్యవేశ చైర్మన్ డూడి రాకేష్, కూటమి నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. మన రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా రంగా జయంతి కార్యక్రమాలు ఘనంగా జరుగుతున్నాయన్నారు. పేద ప్రజల కోసం ఆనాటి ప్రభుత్వంపై నిరసన గలాన్ని తెలియజేసి తమ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా నిరాహార దీక్ష చేసిన మహానీయుడన్నారు. రంగా ఆశయాల కోసం ఎల్లప్పుడూ కృషి చేస్తామన్నారు. అనంతరం కేక్ కట్ చేసి పేదలకు అన్న వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈరోజు వంగవీటి మోహన్ రంగా జంక్షన్ సితారా థియేటర్ వద్ద శ్రీ వంగవీటి మోహన్ రంగా 78వ జయంతి వేడుకలను అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జనసేన పార్టీ ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు సామినేని ఉదయభాను గారు, తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న గారు, అలాగే రాష్ట్ర కార్యదర్శి ఎంఎస్ బేగ్ గారు, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్ గారు, అలాగే మండల రాజేష్ గారు, మూర్తి గారు, తిరుపతి అనుష గారు, అలాగే మల్లిపి విజయలక్ష్మి గారు, చాలా మంది నాయకులు ఇచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంతో విజయవంతం చేసిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారం తెలియజేస్తూ రంగా గారి ఆశయ సాధన కోసం మేమందరం ఈరోజు వంగవీటి మోహన్ రంగా గారి జయంతి కార్యక్రమాన్ని ఈ రాష్ట్రంలో కాకుండా పక్క రాష్ట్రం తెలంగాణలోను, కర్ణాటకలోను, తమిళనాడులోను తెలుగు ప్రజలందరూ కూడా ఆయన జయంతి కార్యక్రమాలు చేసుకుంటున్నారు. మరి దాని సందర్భంగా మైలవరపు దుర్గారావు గారి సారథ్యంలో మరి సితారా సెంటర్లో బ్రహ్మాండంగా ఆయన జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నారు. వంగవీటి మోహన్ రంగా గారు అనే వ్యక్తి ఒక సామాన్య వ్యక్తి కాదు, ఒక సంగ్రామ పేరి. అలా అందుకనే ప్రతి మనిషికి పుటక, చావు రెండు ఉంటాయి. కానీ మోహన్ రంగా గారికి పుటక, చావుతో పాటు మళ్ళీ పుటక. అంటే ఆయన చనిపోయి ఎంతో మంది గుండెల్లో చిరస్థాయిగా ఉంటున్నారు. మరి అలాంటి రంగా గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్ళడానికి ఆయన కుమారుడు వంగవీటి రాధాకృష్ణ గారు ఇవాళ పార్టీలు రంగా గారు 78వ జన్మదినోత్సవ కార్యక్రమాన్ని విజయవాడ నగరంలో ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్యక్రమం కేవలం విజయవాడే కాదు, ఆంధ్రప్రదేశ్లో లక్షలాది మంది ప్రజలు వంగవీటి మోహన్ రంగా గారికి అభిమానులు ఉన్నారంటే మరి అతిశయోక్తి కాదు. ప్రతి పేదవాడి గుండెల్లో, మధ్యతరగతి కుటుంబాల్లో, బలహీన వర్గాల్లో, దళితుల్లో కూడా
అనేక రకాల సేవలు అందించిన వ్యక్తి వంగవీటి మోహన్ రంగా గారు. ఆయన చనిపోయి ఇన్ని సంవత్సరాలైనప్పుడు కూడా మరి ఆయన విగ్రహాల్ని అటు రాయలసీమ ప్రాంతం కానీ, తెలంగాణ ప్రాంతం కానీ, కోస్తా ఆంధ్రలో కానీ మరి వేలాది విగ్రహాలు పెట్టారంటే ఆయన చేసిన సేవా కార్యక్రమాలు కాబట్టి ఇవాళ ఆయన గుర్తుంచుకున్నారు. మరి ఇందాక వెంకన్న గారు చెప్పినట్టుగా, బుద్ధ గారు చెప్పినట్టుగా మరి సూర్యచంద్రుడు ఉన్నంతకాలం ఎవరు కూడా మర్చిపోలేరు. వారి విగ్రహాలు ఎప్పుడు కూడా ఉంటాయి. కాబట్టి తప్పకుండా ఆయన ఆశయ సాధన కోసం అందరూ కూడా కృషి చేస్తారని చెప్పి ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో సితారా జంక్షన్ ఇక్కడ అంటే వంగవీటి మోహన్ రంగారావు గారి యొక్క విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి సాధారణంగా మిత్రమండలితో సహా ఇక్కడ వేలూరు దుర్గారావు గారు అందరూ కూడా చాలా చక్కటి కార్యక్రమం ఈరోజు జయంతి కార్యక్రమం చేయడం అని ఇవాళ అర్పించడం అనేది జరుగుతూ ఉంది. మా తండ్రి గారి రంగా గారి శాసనసభ్యులుగా దీర్ఘకాలం రాజకీయాల్లో చేస్తూ వారు ఈ రోజు కూడా చేసిన సేవలు ఆయన ఒక పార్టీ కాదు, ఒక కుమారుడు కూడా మాత్రం సంతోషం విషయం. ఎప్పుడు కూడా మేమందరం కూడా బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వంగవీటి మోహన్ రంగా జయంతిని పురస్కరించుకుని రంగా విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఎంపీ కేశినేని చిన్ని, సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమా. కానూరులో ఏపీ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫోటో ట్రేడ్ షో. ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్. ప్రపంచ ఆర్యవేశ మహాసభ ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోసయ్య జయంతి కార్యక్రమం. విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు, స్వీట్లు పంపిణీ. విదేశాల్లో వైద్య విద్య పూర్తి చేసుకున్న విద్యార్థులకు పర్మనెంట్ రిజిస్టర్ సర్టిఫికెట్ వెంటనే ఇవ్వాలని కోరుతూ విజయవాడ ధర్నా చౌక్లో నిలిచింది. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.